అందరికీ నమస్కారం. మన అందరి పవర్ స్టార్, మన అందరి పవర్ స్టార్ మన అన్నకి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ విశాఖ సౌత్ అద్భుతమైన మెజార్టీ అందించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్నకి గిఫ్ట్ గా ఇస్తారా? థ్యాంక్ యూ అన్న. ముందుగా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు విశాఖపట్నం సౌత్ నుంచి కంటెస్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు మీకు విశాఖ సౌత్ని గిఫ్ట్గా ఇస్తానన్నా. ఇవాళ ఈ రాష్ట్రాన్ని దోచుకుంటూ బడుగు బలహీన వర్గాల ఆశలకి నీళ్లు కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి దోచుకుంటుంటే మీరు మాలాంటి వాళ్ళని దగ్గర తీసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు రుణపడి ఉంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇవాళ ముఖ్యంగా విశాఖపట్నం సౌత్లో కొన్ని సమస్యలు ఉన్నాయన్నా. ఇది ఒక ఓల్డ్ సిటీ మరియు గోల్డ్ సిటీ కూడా. దీన్ని మనం గ్రీన్ సిటీగా చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చానన్నా. అలాగే ఈ రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన ఈ నగరంలో ఈ ముఖ్యంగా కాలుష్యం చాలా ఇబ్బందిగా ఉందన్న. ఈ కాలుష్యం కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు అవసరం ఉన్నాయి. అలాగే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఎంతో మంది పేదలు ఇళ్లలో ఉంటుంటే వాటిని కొన్ని 22A పెట్టున్నారన్న. ఆ 22A నుంచి మొత్తం తొలగించాలని చెప్పి ముఖ్యంగా 33వ వార్డు, 29వ వార్డు, ఇలాగా 29 చాలా వార్డులు ఉన్నాయన్న. అన్నింటిలో కూడా ఈ భూ సమస్య ఉంది. దాన్ని తీర్చాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎటువంటి సమస్యను పట్టించుకోకుండా నేను మత్స్యకార బిడ్డను కనీసం మత్స్యకారికి ఒక కార్పొరేటర్ సీట్ కూడా ఇవ్వకుండా ఇవాళ ఈ నియోజకవర్గాన్ని గాలికి వదిలేశాడు. మరి అలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పాలని చెప్పి ఇక్కడ ఉన్న వ్యక్తులు కూడా అందరూ కోరుకుంటా ఉన్నా. ఇకపోతే మనం ఎక్కడన్నా తిరుపతి వెళ్ళి మన మొక్కులు తీర్చుకుంటే మనం గుండు చేయించుకుంటాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోరికలు తీర్చుకోవడానికి రుషికొండకి మొత్తాన్ని కూడా గుండు చేయించాడు. మరి ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయన్నా. ఈ ప్రాంతంలో పేద ప్రజలు చాలా ఎక్కువగా ఉన్నారు. ఆ పేద ప్రజలకు యువత అంతా కూడా ఎంప్లాయ్మెంట్ కావాలి. ముఖ్యంగా యువతకి ఎంప్లాయ్మెంట్ కోసం ఐటీ కంపెనీలు, పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటూ ఉన్నారన్న. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది. అలాగే ఇక్కడ ఎక్కువగా ముస్లిం సోదరులు, మత్స్యకార సోదరులు, అన్ని బీసీ కులాలు, పద్మశాలి అన్ని బీసీ అందరూ ఉన్నారన్న. ప్రతి ఒక్కరి కోరిక కూడా మనం ఇక్కడ ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇల్లులు మనకి ఇల్లు లేని ఒక్కరి ప్రతి ఒక్క ఇల్లు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుకుంటున్నా. ముఖ్యంగా భూ సమస్యను తీర్చే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి కాకపోతే ఈ రాష్ట్రంలో మరి బీసీ కులాలుగా 56 కులాలుగా విడదీశారన్న. ఒక్కరికి కూడా ఒక్క రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు. మీ ద్వారా బీసీలందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఒక అద్భుతమైన మేనిఫెస్టో మీరు ఇచ్చారన్న. మరి ఇవాళ అవన్నీ కూడా తీరాలన్నా. మీలాంటి నిజాయితీపరుడైనటువంటి నాయకుడి దగ్గర పనిచేయాలని మనస్ఫూర్తిగా మీ దగ్గరకు వచ్చానన్నా. మిమ్మల్ని నమ్ముకున్నందుకు నాకు ఈ అవకాశం ఇచ్చారు. మీకు విశాఖపట్నంలోనే అత్యధిక మెజార్టీతో గిఫ్ట్గా ఇస్తానని మీ అందరి ద్వారా గిఫ్ట్ ఇస్తున్నాను. మన అన్నకి మనం ఇచ్చే గిఫ్ట్ హైయెస్ట్ మెజార్టీతో విశాఖపట్నం సౌత్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇకపోతే స్థానికంగా చాలా సమస్యలు ఉన్నాయన్న. అవన్నీ కూడా నేను హామీ ద్వారా ఇచ్చాను. మీ ద్వారా అన్నీ తీరుస్తానని చెప్పేసి ప్రజలందరూ కూడా నేను హామీ ఇస్తూ మరి గడపకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరి కోరుకోవడన్నా యువతకి ఎంప్లాయ్మెంట్ మేజర్గా ప్రాబ్లం ఉంది. అది ఒక్కసారి మనం తీర్చాలన్నా. అలాగే భూ సమస్య మేజర్ సమస్య అన్న అవన్నీ కూడా మీ ద్వారా తీరుస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కూడా నమ్ముకొని నేను నష్టపోయా. రాజకీయంగా
రాజకీయంగా నేను నష్టపోయా. ఈరోజు నేను ప్రజారాజ్యం పార్టీతో నా ప్రస్థానం స్టార్ట్ అయింది. మళ్ళీ అదే మెగాస్టార్ ఫ్యామిలీ ద్వారా నా కోరిక తీరుతుందని చెప్పేసి మీకు అందరూ తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటానన్నా. పార్టీ బలోపేతం కోసం, ఈ నియోజకవర్గం బలోపేతం కోసం 24 hours కష్టపడి మీకు పార్టీని కీలక పాత్ర పోషిస్తానని మీకు ఈ సభగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఒకటే కోరుకుంటా ఉన్నా, ఇక్కడున్న ఎమ్మెల్యేకి 2 సార్లు అవకాశం ఇచ్చారు. 2 సార్లు మీ ద్వారా మనస్ఫూర్తిగా, అన్న ద్వారా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఒక్క అవకాశం నాకు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ద్వారా నా రిక్వెస్ట్, నా అభ్యర్థన, ఒక్క అవకాశం నాకు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా, అన్న నాకు అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని ఒక అద్భుతమైన మెజార్టీతో అన్న గిఫ్ట్గా ఇవ్వాలని నేను కోరుకున్నా. అన్నలాంటి నీతివంతమైన రాజకీయం చేసే నాయకుడి దగ్గర నేను ఎంతో సంతోషంగా, స్వేచ్ఛగా, హ్యాపీగా ఉన్నానని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇవాళ మన గుర్తు మీకు అందరికీ గాజు గ్లాస్, ఎంపీ గారి గుర్తు సైకిల్, గాజు గ్లాస్ గుర్తు, సీరియల్ నెంబర్ 9కి ఎదురుగా మనందరం కూడా ఓటేయాలి. ఎంపీ గారు సీరియల్ నెంబర్ 3 సైకిల్, దానికి మీరు ఓటేయాలని చెప్పేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై పవర్ స్టార్.